చూస్తుంటే రాత్రంతా నిద్రపోయినట్లేదు. అదేం లేదు చిట్టి తల్లి, నేను మామూలు టైంకే పడుకున్నాను. నీ పాట విని నాకు ఈరోజు మొదలైంది తల్లి. ఆహా, ఆ దేవుడు నీకు మంచి గాత్రం ఇచ్చాడు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి కొలువయింది నీ కంఠంలో. మాట మార్చకండి మీరు. నాకు తెలుసు మీరు రాత్రంతా నిద్రపోలేదు. మీరేం ఆలోచిస్తున్నారంటే, అప్పుడు రాణాగారి భటులు మనింటికొచ్చి సోదాలు చేసినప్పుడు మీరు మనింట్లో లేరనే కదా? లోకులు ఏమనుకుంటారో, ఏమేం మాట్లాడుకుంటారో అనేగా. నిన్న మీరు దుకాణానికి వెళ్లారు కదా, కనుక మీ దాకా వస్తుంది. మీకు తప్పకుండా ఈ సంగతి తెలిసే ఉంటుంది. మొత్తం తెలిసి మళ్ళీ ఎందుకమ్మా అడుగుతున్నావు? ఆ సంగతి ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థం కాలేదు నాన్నగారు. రాణాగారి భటులు ఇంటికొచ్చారు, అందుకు మీకు కోపం వచ్చింది, అదర్థమైంది. కానీ దానికి ఈ పద్దు పుస్తకాలకి సంబంధం ఏమిటి? చూడండి, గదంతా చింద్రవందరగా పద్దు పుస్తకాలు తెరిచిపడేశారు. సంబంధమేముంటుంది? ఏమీ లేదు. నువ్వెందుకంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు? నాన్నగారు, అబద్ధాలాటం తెలియనప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయకూడదు. అందులోనూ మీ కూతుర్ని నా ముందు. మా నాన్నగారి మనసులోని ప్రతి ఆలోచన నాకు బాగా తెలుసు. సరే అయితే, మీకు నాతో చెప్పాలని లేకపోతే చెప్పొద్దులేండి. మిమ్మల్ని నేనేమీ అడగనులేండి. ఆగు తల్లి, నిన్న నువ్వు చూపించిన ధైర్య సాహసాల గురించి కూడా తెలిసింది నాకు. నా ధైర్యానికి దక్కిన ప్రతిఫలం ఏంటనేది మీకు తెలీదా నాన్నగారు? మీకు తెలీదు. అమ్మ ఎంత తిట్టిందో, ఎలా తిట్టిందో ఎంత చెప్పను మీకు. సరైన పనే చేసింది కదా. ఆడవాళ్లు ఇటువంటి విషయాల్లో తలదూర్చకూడదు. అయితే మీరేమంటారు నాన్నగారు? అంటాను, ఒకవేళ నువ్వే మా అబ్బాయి అయ్యుంటేనా, నీ ధైర్య సాహసాలు, సూక్ష్మ బుద్ధి చూసి నా వ్యాపారాన్నంతా నీకు అప్పజెప్పుండేవాణ్ణంటాను. గర్వపడుతున్నాను చిట్టి తల్లి, నిన్ను చూసి గర్వపడుతున్నాను. రాణా జయవర్ధన్ దేవ్ గారు, ఇన్నాళ్ళు ఇక్కడి ప్రజలు మిమ్మల్ని తమ మనసుల్లో ప్రతిష్ఠించుకున్నారు, ఎంతగానో ఆరాధిస్తారు తమరిని. కాని మేము తమరంత ఎత్తుకి ఎదగగలమంటారా? తమరు మీ రాజ్యం కోసం, దాని పౌరుల కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి కృషి చేసి మేము కూడా ప్రజల మన్ననలు పొందగలమా? ప్రజలు తమ రాజుపై ఎంతో విశ్వాసం పెంచుకుంటారు. మేము కూడా ఆ విశ్వాసాన్ని చూరగొంటామా? తప్పకుండా. రాజమాత, ఇలాంటి ప్రశ్నలు మీ మనసును ఎప్పుడూ వేధించకూడదు రాణాగారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పెద్ద రాణాగారికి కేవలం రాజ్యమేలడంలోనే కాదు, మనస్తత్వాలను పసిగట్టడంలో కూడా నైపుణ్యం ఉండేది. వారి పట్ల విశ్వాసం నటిస్తున్న నమ్మక ద్రోహులెవరో, నిజంగా విశ్వాసం ఉన్న స్నేహపాత్రులెవరో క్షణంలో అర్థం చేసుకునేవారు. రాజమాత, నిన్న జరిగిన సంఘటన గురించి మీరు ఆందోళన చెందడం లేదు కదా? ఆందోళన చెందవలసిన విషయమే ఇది. ఇప్పటి వరకు దివాన్ గారు కనిపెట్టలేకపోయారు ఆ సంఘటనకి బాధ్యులు ఎవరనేది. మీ మనసులో ఏమైనా అనుమానం ఉందా? దివాన్ గారు అయ్యుండవచ్చు. రాజాధికారం దక్కని రాజా చంద్రవదన్ కూడా కావచ్చు. వారు పైకి చెప్పేది ఒకటి, మనసులో ఉన్నది మరొకటి. మీరు లేని సమయంలో ఇక్కడ ఎన్నో గొడవలు జరిగాయి ఇంద్రవదన్. మేమెన్నో సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడం, డబ్బు సమకూర్చుకోవడం, ఇంకా ఈ ఆంగ్లేయుల ఒత్తిడిని తట్టుకోవడం, కొత్తగా వచ్చిన బ్రిటిష్ ఆఫీసర్కి మీ చిన్నాన్న చంద్రవదన్ దగ్గర కావడం, మా మనసులోని భయాలకు మరికొంత కారణమయ్యాయి. మేము రూఢీగా తేల్చి చెప్పడం లేదు, కానీ రాజా చంద్రవదన్ ఖచ్చితంగా ఏవో పథకాలు వేస్తున్నాడు. మీరు భయపడకండి రాజమాత, ఇప్పుడు మేము వచ్చేసాం. ఈ విషయాలన్నీ మేం చూసుకుంటాం.
మీరు ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ పెట్టుకోకండి. మా మీద నమ్మకం ఉంచండి. రండి, లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. రాజమాత, కొత్తగా వచ్చిన ఆ బ్రిటిష్ ఆఫీసర్ వలన మనకేదైనా ప్రమాదం ఉందని మీకు అనిపిస్తే మేము వారిని కలవాలనుకుంటున్నాం. కలిస్తే తెలుస్తుంది వారి మనసులో ఏముందో. మీరు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళండి. మేమిప్పుడే వస్తాం. సోనీ, నువ్వు లేని నా జీవితం శూన్యమైపోయింది. నేను కూడా. సోనీ, యూ విల్ నాట్ బిలీవ్ ఇట్, కానీ ఈరోజు సోనీ సోనీ సులక్షణ, ప్రభు, రాణి గారు ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలియదు ప్రభు. ఎక్కడికి వెళ్ళేది చెప్పలేదు. చెప్పలేదంటే ఏంటి అర్థం? ఏమో తెలియదు ప్రభు. రాణగారు, అది సాయంత్రం బ్రిటిష్ ఆఫీసర్లు వస్తున్నారని రాజమాత చెప్పమన్నారు. భోజనానికి పిలిచారట. రాణాగారి భార్య కారు ప్రమాదంలో మరణించారు కదా? అవును దినా. గుర్తుందా ఆ రోజు ఎంతమంది గుమిగూడారో? ఆ విషయం నాకు తెలిసినప్పుడు నాకు నోట మాట రాలేదు. అలాంటిది మహల్లోని వాళ్ళు ఎంత బాధపడుంటారో. నువ్వు మాట్లాడుతుంది చూస్తుంటే నీకు ఆ రాజవంశంతో ఏదో చుట్టరిక ఉన్నట్టుంది. అలా కల్లో కూడా ఊహించుకోకమ్మా గాయత్రి. రాజకుటుంబంలో పుట్టాలంటే మనం పెట్టి పుట్టాలమ్మా. అయినా నువ్వెంత పెట్టి పుట్టింది మాకు తెలుసు, నీకు తెలుసు. అయినా అక్కయ్య, గాయత్రి తలరాత అంత హీనమేమీ కాదులే. చూస్తున్నావుగా, గారాల పట్టిగా ఇప్పటికీ ఇంకా పుట్టింట్లోనే ఉండిపోయింది. అది నిజమేలే. ఓ నిజం చెప్పనా? దీని తలరాతుంటే అది పగవాళ్ళకు కూడా ఉండకూడదు. పెళ్లి కాకుండా అత్తారింటికి వెళ్లకుండా ఒక ఆడదానికి గుర్తింపేలా వస్తుంది? ఎవరూ గుర్తించరు కదా. పోనీలే, అవన్నీ గుర్తు చేసి దీని మనసు కష్టపెడితే ఏం లాభం? ఎలాగో దీనికి ఓ ఇంటికి వెళ్లే అదృష్టం లేదుగా. ఓ ఆడపడుచా, మళ్ళీ నువ్వు స్వప్నాల్లోకి వెళ్ళిపోయావా ఏంటి? ఎంతసేపు అలా కలలు కంటుంటావు? ఏమొస్తుంది అలా కలలు కంటుంటే? ఏం చేయమంటారు దినా? మీరే అంటుంటారు కదా నాకా అదృష్టం లేదని. కాబట్టే స్వప్నాల్లో విహరిస్తుంటాను. జీవించాలంటే అదైనా ఉండాలి కదా. నిజాలు కాకున్నా స్వప్నాలే అయినా. స్వప్నాలంటే పిచ్చి ప్రేమ మన గాయత్రికి. మరి ఆ స్వప్నాలు చెదిరిపోతే మనసు బాధపడుతుంది. ఏ స్వప్నాలనైతే జీవితానికి ఆసరాగా మార్చుకుందో గాయత్రి, అవి కూడా దానికి దూరం అయిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? రాజమాతకు బాగా తెలుసు. రాణాగారు భార్యా వియోగ దుఃఖం నుండి ఎప్పటికీ బయటకు రాలేరని.
సులక్షణ జ్ఞాపకాలు బాగా వేధిస్తుంటాయి ఇంద్రవదన్ని. అనుక్షణం ఆనాటి జ్ఞాపకాలు వారి మనస్సులో రగులుతూ ఉండుంటాయి. ఏ రోజైతే గాయత్రికి నిశ్చయించిన వరుడు చనిపోయాడనే వార్త మనకందిందో ఆ రోజే మన గాయత్రి సౌభాగ్యం దానికి దూరమైంది. గాయత్రి స్థానంలో మరో ఆడపిల్ల ఉండుంటే అక్కడే కుప్పకూలిపోయి ఉండేది. అంతే. నాటి నుండి మా అబ్బాయి జీవితం స్తంభించిపోయింది. ఎటువంటి సందడి లేదు. ఎటు చూసినా శూన్యం. ఇప్పుడు రాజమాతకి కూడా ఆ ఆశ నశించిపోయింది. పూర్వంలా మళ్లీ రాణాగారి ముఖంలో మురిపించే చిరునవ్వు ఎప్పటికైనా కనిపిస్తుందా? నాకు నమ్మకం ఉంది దమయంతి. మన గాయత్రి జీవితానికి మళ్ళీ మంచి రోజులొస్తాయి. తనకి ఘనంగా పెళ్ళవుతుంది. లోకంలోని సౌఖ్యమంతా తన గుప్పెట్లో ఉంటుంది. ఈరోజు నీకు నా మాటలు నమ్మశక్యం కాకుండా ఉండొచ్చు, కానీ నువ్వే చూస్తావుగా, చెప్పింది అక్షరాలా జరుగుతుంది. మహల్లో ఏంటంత గొడవగా ఉంది? ఏం జరుగుతోందత్త అక్కడ? చాలా సందడిగా ఉంది కదూ. అత్తయ్య చెప్పవా, రాజ్మహల్లో విందులు ఎలా జరుగుతాయి? అవన్నీ అత్తయ్యకి ఎలా తెలుస్తాయి? బాగా తెలుసుంటుంది, రోజు అన్ని పుస్తకాలు చదువుతుంది కదా అత్తయ్య. చెప్పవా అత్తయ్య, రాజ్మహల్లో విందులు ఎలా జరుగుతాయి? బ్రహ్మాండంగా, ఎంతో ఘనంగా. గొప్ప గొప్ప వాళ్ళొస్తారు. రంగురంగుల బట్టలు, నగలు ధరించి నవ్వుతుంటారు, కబుర్లు చెప్పుకుంటారు. ఇది తెలుసా, అక్కడ పాటలు కూడా పాడతారు, పానీయాలు సేవిస్తుంటారు. వచ్చేవాళ్లు పెద్ద పెద్ద పూల గుచ్చాలు తెస్తారు. తినటానికి రకరకాల పిండి వంటలు పెడతారు. రాణాగారుంటారు. ఇంగ్లాండ్లో మీరు చాలా ఏళ్ళు గడిపారు రాణా గారు. ఎలా అనిపించింది మీకు? మా రాజ్యానికి దూరం అయ్యాం, అది నాకు నచ్చలేదు. కానీ డ్యూటీయే కదా. Oh yes, please tell us, Ranji. Did the Queen dress you in those medals herself? Yes. మీట్ మై సన్, రాణా ఇంద్రవదన్ దేవ్ గారు. His Highness, it's indeed a pleasure meeting you. మీకు మా రాజ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదనుకుంటాను. Not at all, but a little hot here. బాగా వేడిగా ఉంది ఇక్కడ. ది గ్రేట్ ఇండియన్ సమ్మర్. మీరు ఇంత వేడిని భరించడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. A bit difficult. అందుకే కదా చెప్తున్నాము, మీరు మీ బిజినెస్ చూసుకోండి, ఈ రాజ్యపాలన విషయం మాకు వదిలేయండి. బట్ సంథింగ్ టు బీట్ ద హీట్. మీరు డ్రింక్స్ తీసుకురా రాణా గారు. మాకీ వెదర్ అలవాటే, ఎంతైనా ఇది మా స్వస్థలం కదా. మీరు వీరికి మీ లండన్ అనుభవాల గురించి చెప్పండి రాణా గారు. అత్తయ్య అదిగో చూడు, తారాజువులు వదులుతున్నారు. ఏది నాకు కనిపించటం లేదే. తారాజువలు చూడాలనుందా? అదెలా కుదురుతుందత్తా? తప్పకుండా కుదురుతుంది. చెప్పండి, చూడాలనుందా? పదండి. ప్రభు, మీరిప్పుడు అలా వెళ్ళిపోకూడదు. చూస్తున్నారుగా ఎంతమంది గెస్టులు వచ్చారో. ప్రభు మీరిలా అంగరక్షకులు లేకుండా మాట వినండి. మిమ్మల్ని నేను ఒంటరిగా వెళ్ళనివ్వను. ప్రభు, దయచేసి నా మాట వినండి. ప్రభు. అత్తా త్వరగా ఎక్కువ, లేదంటే తారాజువులు అయిపోతాయి. పదండి. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నీ కారు నడపడం రాదు కదా. మీరేం భయపడకండి, ఏమీ కాదు. మీకు తెలుసా, రాజ్మహల్లో రాణా గారు వచ్చిన సందర్భంగా మహల్లో విందు జరుగుతోంది. విందు. మనం వెళ్ళి అక్కడ తారాజువల్ని చూడొచ్చు కదా, కదా పిల్లలు?
అరే అమ్మగారు, కారు ఆపేయండి. నేను 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 నడుపుతాను. ఏమీ జరగదంటున్నానా? నేను నడుపుతున్నాను కదా. అత్తయ్య ఇంకా స్పీడ్ గా. అవునవును, ఇంకా స్పీడ్ గా. రాణా గారి మాదిరిగానా? బాగా స్పీడ్ గా? నీకెలా తెలుసు రాణా గారు కారు బాగా స్పీడ్ గా నడుపుతారని? నాకు మొత్తం తెలుసు. రాణాగారు, 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 వెనక్కి వెళదాం. ఒక్కసారి నా మాట వినండి. రాజమాతకి ఈ విషయం తెలిస్తే వారు బాగా కంగారు పడతారు. అసలే మీపై ఇప్పటికే ఓసారి దాడి జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండాలి కదా రాణాగారు. రాణాగారు, ఏంటమ్మా నువ్వు ఇంత పని చేసావు? నీ కారు నడపడం రాదంటే విన్నావు కాదు. అత్తయ్య చూడు, ఆ కారు వెనక్కొస్తోంది. ఏంటయ్యా చూసుకొని నడపక్కర్లా కారు? ఇప్పుడు గుద్దుకొని ఉంటాను. ఈ కారు ఎవరిదో తెలుసా నీకు? రాణా గారిది. రాణా గారా? నీ నిర్లక్ష్యానికి మేము నీ లైసెన్స్ని ఇప్పటికిప్పుడే రద్దు చేయించగలం. చూడండి, కార్ డ్రైవ్ చేస్తుంది నేను. ఇందులో అతని తప్పేం లేదు. ఒక అమ్మాయి డ్రైవ్ చేయడానికి ఎవరు అనుమతించారు? క్షమించండి ప్రభు, తప్పైపోయింది. అమ్మగారు కారు నడపడం నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, మీ దగ్గర కలం ఉందా? కలమా? కలం ఇవ్వండి. ప్రభు, రాజ్యానికి ప్రభువులైనందుకు కనీసం మీరైనా ఇలా కారు నడిపే ప్రయత్నం చేసినందుకు స్త్రీలను ప్రోత్సహించి అభినందించాలి కదా. భాను, వచ్చి కారెక్కు. మీ ఈ ప్రయత్నాన్ని చూసి ఈ రాజ్యానికి ప్రభువుగా
మేము రాజ్యంలోని స్త్రీలందరి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనుకుంటున్నాం. భలే, ఏ రాజైనా ఇలా చేయటం న్యాయమేనా అసలు? నేను రాణా గారి గురించి ఎన్నెన్ని మంచి విషయాలు చెప్పానో అవన్నీ నిజం కాదు. ఇంటికెళ్దాం పదండి. మొదటి నుంచి రాజమాత ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటా ముఖ్యమైన విషయం దివాన్ గారు? గోవింద్ దాస్ గారి గురించి. రాజమాత ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారని తెలీదా? బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ కూడా మీటింగ్కి వచ్చున్నారు. అయినా మీకు మా పరిస్థితులు కూడా మీకు తెలియనివి కావు. ఆ గోవింద్ దాస్ గురించి ఇప్పుడే మాట్లాడాలా? గోవింద్ దాస్ గారు లేఖ పంపించారు. ఒకసారి ఇప్పుడు మీరు కుదరదు.